ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణం నుండి ఉత్తరమునకు ప్రయాణం అవుతుంటాడు. From this day, sun moves from south towards north. ఉత్తర దిశ అనగా ఏమిటి? What do you mean by northward movement? మోక్షదాయకమైనటువంటి స్థానమునే ఉత్తర దిశ అంటారు. Northward movement is the one that confers liberation. అనగా హిమ ప్లస్ చలం హిమాచలము. Meaning combination of two words, Himachalam, Himachalam. అనగా హిమ ప్లస్ అచలం హిమాచలం. Meaning Hima plus Achalam, Himachalam. ఏమిటి ఈ హిమాచలం? What is this Himachala? హిమం అనగా పరిశుద్ధము. Hima means all pure. హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం. Hima means that which is totally white. అచలమనగా సుస్థిరము. Achala means that which is stable. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. Therefore, the pure white brightness becomes quite steady. ఏమిటి ఆ స్థానము? What's that position? అది ఏ హృదయ స్థానము. That is the position of heart. హృదయము నిర్మలముగా నిశ్చలముగా ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు. Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace. మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు. We don't need to undertake external outer journey. అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే. Movement towards north direction meaning directing intellect inward. హృదయము దిశకు దీనిని పంపటమే. Intellect has to turn towards the heart. ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం. The internal joy is the true happiness. బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఆనందములు అస్థిరములు. That which is external, physical or temporary. ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి. They are momentary. నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది. That which is eternal, pure and solid nature of Atma is infinite and eternal, immortal. మోక్ష సదనము అన్నారు. This is the center of liberation. దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు. Journey towards that is aspiration towards liberation. కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం. Sankranti means the movement that would make us inward with all purity. కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి. Just as you find the sun moving towards the north, we have to direct our intellect inward towards liberation.